హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బయాలజికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. బిఎడ్ ఫస్ట్ సెమిస్టరు. సో మీకు మెథడ్ 1 ఆర్ మెథడ్ 2గా బయాలజికల్ సైన్స్ ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఓన్లీ జస్ట్ మీకు 5 యూనిట్స్ ఉంటాయి కదా బయాలజికల్ సైన్స్లో. ఆ 5 యూనిట్స్ నుంచి జస్ట్ 18 క్వశ్చన్స్ ఇచ్చిన. ఆ 18 క్వశ్చన్స్ మీకు సిలబస్ కవర్ అయ్యే విధానంగా ఇచ్చిన. సో మీరు ఇక్కడ ఒక కామెంట్ చూడొచ్చు. సో ఒక బ్రదర్ రివ్యూ అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాలమూరు యూనివర్సిటీకి. అంటే యూనివర్సిటీ నేమ్ సరిగ్గా నాకు గుర్తుకులేదు, కానీ ఏదో ఒక యూనివర్సిటీకి జరుగుతున్నాయి ఎగ్జామ్స్. నిన్న మొన్న ఒక 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి వాళ్ళకి. సో బ్రదర్ ఇచ్చిన రివ్యూ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. సో కాన్సెప్ట్ వైజ్గా అంటే డైలీ లైఫ్కి రిలేటెడ్ ఇట్లా అడుగుతున్నారు. సో కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని మీరు డైలీ లైఫ్కి బేస్ చేసి సో రెండింటికి కనెక్షన్ పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మంచిగా రాస్తున్నాము, మీరు ఇచ్చిన దాంట్లో నుంచి వచ్చాయని ఒక బ్రదర్ చెప్పారు. సో మీరు ఆ రివ్యూ చూసి చదువుకోండి. ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో బట్టి కాకుండా ఈ క్వశ్చన్కి ఇవే హెడ్డింగ్స్ ఇవే అని కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ ఆ క్వశ్చన్ని ఎలా అడిగినా కూడా మీరు రాసే విధంగా ఉంటే మంచిగా కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి. దాన్ని డైలీ లైఫ్కి బేస్ చేయొచ్చు, లేదంటే చిల్డ్రన్స్ వైజ్గా మీరు దీన్ని ఎలా చూస్తారు అని అడగవచ్చు, లేకుంటే మీ డైలీ లైఫ్లో ఎలా చూస్తారని అడగవచ్చు. అలా డైలీ లైఫ్కి లింక్ చేసే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ మీ యూనివర్సిటీకి కూడా అలానే అడుగుతారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ సైన్స్, సైంటిఫిక్ మెథడ్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్? విజ్ఞాన శాస్త్రం, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ జ్ఞానం అనగానేమి? సో ఇది 4 మార్క్స్కి రావచ్చు. 4 మార్క్స్కి వస్తే మీరు షార్ట్ క్వశ్చన్స్కి వస్తే చిన్నగా రాయండి ఆన్సరు. అంటే హాఫ్ పేజీ అండ్ ఇందులో 3 ఉన్నాయి కదా. సో హాఫ్ పేజీ రాసినా సరిపోతుంది. అంటే ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఈచ్ ఒక టాపిక్కి హాఫ్ పేజీ, అట్లయితే మీకు 2 పేజెస్ అవుతాయి కదా. అట్లా షార్ట్ క్వశ్చన్స్ 2 పేజెస్, లాంగ్ క్వశ్చన్స్ 4 పేజెస్. ఇది నేను అన్ని వీడియోలో చెప్తున్నా. పేజెస్ బిఎడ్ ఎగ్జామ్స్లో పేజెస్ అనేది చాలా చాలా ముఖ్యం, పేజెస్ నింపడం అనేది. సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్కువ పేజెస్ నింపితే మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఏదో ఒక్కటే క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మీరు వచ్చినాయి అనిపిస్తే జనరల్గా కూడా మీకు బార్డర్ పాస్ అయ్యే మంది జనరల్ క్వశ్చన్సే వస్తాయి. మీరు చదవకున్నా కూడా మీ జనరల్ నాలెడ్జ్ని, మీ ట్రిక్స్ని, టిప్స్ని యూజ్ చేసి పాస్ అవ్వచ్చు. సో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు అన్నీ గుర్తొస్తాయి. అయ్యో నాకు రాలేదు, అయ్యో నాకు ఇది నేను చదవలేదు, అది ఇది అని చెప్పి ఇక పక్కన వాళ్ళని పిలుస్తారు కదా, ఇది చెప్పండి బ్రో, ఇది చెప్పండి సిస్టర్, హలో సిస్టర్, అదే పిలుస్తూ ఉంటారు. ఆ పక్కన వాళ్ళని పిలిచి అడగడం అనేది 10th ఇంటర్కే అయిపోవాలి. అది నెక్స్ట్ ఇయర్ డిగ్రీ వచ్చిందంటే మెచ్యూర్డ్గా ఉండాలి. మనకి ఏదొచ్చో అదే రాయాలి. ప్రశాంతంగా ఆలోచిస్తే మనకు అన్నీ గుర్తొస్తాయి. మీరు ఒక్కసారి ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. ఈ క్వశ్చన్కి మనం జనరల్గా ఎలా ఆలోచించాలి అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏదో ఒకటి గుర్తొస్తుంది. గుర్తొచ్చింది రాయండి. పాస్ అయితే పాస్ అవుతారు, లేదంటే మళ్ళీ చూసుకోవచ్చు. అలా పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి, భారతదేశ మరియు ఇతర దేశాల శాస్త్రవేత్తల సహకారాల గురించి తెలపండి. సో ఆ శాస్త్రవేత్తల నేమ్స్ ఉండాలి, వాళ్ళ డెత్ డేస్ అన్నీ ఉండాలి. సో 4th, రైట్ అబౌట్ నేచర్ ఆఫ్ సైన్స్, సహజ శాస్త్రం. 5th, వాట్ ఆర్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియన్ అండ్ అదర్ సైంటిస్ట్, జీవశాస్త్రం యొక్క బోధనాపరమైన విధానాలు వివరించండి. 6th, గివ్ ఏ బ్రీఫ్ ఆన్ టైప్స్ ఆఫ్ పెడగాగి, బోధనా శాస్త్ర రకాలను వివరించండి. సో బోధనా శాస్త్ర రకాలు అంటే బయాలజీలో ఇన్ని రకాలుగా బోధిస్తారు కదా, అలా మీకు సెకండ్ మెథడ్ మీరు తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా అయితే ఆ రకాలు కూడా సేమ్గానే ఉంటాయి. సేమ్ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ రాయొచ్చు. బట్ నాదైతే బయాలజీ కాదు, ఏది ఉంటాయో తెలియదు. బయాలజీ సబ్జెక్ట్ కాదు నాది, మ్యాథ్స్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్ అయితే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా క్వశ్చన్కి ఎలా రాయొచ్చు అని. సో 7th, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పెడగాగి ఇన్ ఎఫెక్టివ్ లెర్నింగ్, సమర్థవంతంగా నేర్చుకోవడంలో బోధనా శాస్త్ర పాత్ర ఏమిటి? సో ఈ మధ్యలో ఈ ట్యాగ్స్ కొంచెం అది ఎడిట్ చేయలేదు నేను. అంటే వాట్సాప్ చాట్లో మెసేజ్ టైప్ చేస్తారు కదా, సో నేను అలానే వాట్సాప్లోనే నేనే మెసేజ్ టైప్ చేసుకుంటా. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడల్లా ఈ క్వశ్చన్స్ అన్ని టైప్ చేసి పెడతా. అండ్ అది తీసేయలేదు నేను. 8th, వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీచర్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఉపాధ్యాయుని నమ్మకాలు విద్యపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో అడ్వాంటేజెస్ లాగా రాయొచ్చు, డిసడ్వాంటేజెస్ లాగా కూడా రాయొచ్చు. సో ఏదైనా మూఢనమ్మకాలు అది ఇది ఉంటే అది డిసడ్వాంటేజెస్గా రాయొచ్చు. సో నమ్మకాలు అంటే
విద్య ఉంటేనే మీరు మంచి స్థాయిలో ఉంటారు. సో విద్య అనేది జాబ్కే కాక మీ జనరల్ నాలెడ్జ్కి ఇలా చెప్పచ్చు, రాయొచ్చు. వాట్ ఆర్ ద 7 categories of teachers knowledge base to promote education? లీగల్ మ్యాన్. సో ఇక్కడ స్పెల్లింగ్ కొంచెం రాంగ్ ఉంది, చూసుకోండి. లీగల్ మ్యాన్ యొక్క 7 వర్గాలు వివరించండి. సో ఈ ఉపాధ్యాయుని నమ్మకాలు, సమర్థవంతంగా నేర్చుకోవడంలో బోధన శాస్త్ర పాత్ర ఏమిటి? ఈ క్వశ్చన్కి సో రీసెంట్లీ ఒక మూవీ చూసిన, ఆ మూవీ నేమ్ ఇది చిన్న కథ కాదు. సో అందులో హీరోయిన్ పేరు నివేదా థామస్. అది చూడండి, ఒక చైల్డ్ పైన వచ్చింది. సో నివేదా థామస్కి ఆ హీరోయిన్ పేరు మేబీ అదే కావచ్చు. సో అక్కడ 2 కొడుకులు వాళ్ళకి. ఒక కొడుకుకి అసలు చదువు రాదు, స్కూల్లో కూడా అతన్ని 0 అంటారు. సో అతను ఎగ్జామ్ పాస్ అవ్వలేడని చెప్పి అతన్ని ప్రమోట్ చేయరు క్లాస్కి, సేమ్ మళ్ళీ అదే క్లాస్ చదివిస్తారు. సో మళ్ళీ ఏమంటారంటే, సో వాళ్ళ మమ్మీ ట్యూషన్ చెప్పి అతన్ని చదివిపించి అతనికి రాదు అసలు, నేర్పించి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే విధంగా చూస్తుంది. సో అందులో టీచర్ కూడా పగబట్టి ఏం చేస్తాడంటే, ఎగ్జామ్ పేపర్ అనేది ఫుల్ ఐఐటి లెవెల్లో పేపర్ తయారు చేస్తాడు, అయినా వాడు పాస్ అవ్వగలుగుతాడు. సో వాళ్ళ అమ్మ అంటది, బిఫోర్ వాడిని 0 అని పిలవకండి, నేమ్ పెట్టి పిలవండి, వాడి మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది 0 అని. అప్పుడు ఆ సార్కి కూడా కొంచెం కోపం అన్నట్టు, ఏమంటాడు, అరే సున్నాగా ఇట్రారా, మీ మమ్మీ 0 అనకద్దంటుంది అని. సో టీచర్ వర్డ్స్ కూడా ఒక చిల్డ్రన్ పైన అట్లా ప్రభావం చూపిస్తుంది అని సినిమా స్టోరీ కూడా రాయొచ్చు మీరు. సో నాకైతే ఇదే గుర్తొచ్చింది, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లా ఉందేంటి సినిమా అని. మీరు కూడా చూడండి, బాగుంటుంది. సో 10th వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ సెకండరీ స్టేజ్ లెర్నర్స్. సో ద్వితీయ దశ, ఇక్కడ విరియ దశ అని వచ్చింది. ద్వితీయ దశ అభ్యసించే వారిని వివిధ విభాగాలలో అర్థం చేసుకోవడం ఎలా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడే. నెక్స్ట్ ఫేమన్ యొక్క సిద్ధాంతం. సో బ్లూమ్స్, అండర్సన్ మరియు క్లాత్ విద్యా లక్ష్యాలు తెలపండి. ఇది ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో కూడా వీళ్ళ నేమ్స్ వస్తాయి. సో వీళ్ళ బర్త్ డేట్ అవన్నీ గుర్తుంచుకొని మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ విద్యా ప్రమాణాలు, ఎకడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. మీరు రికార్డ్స్ రాసే ఉంటారు, పీర్ టీచింగ్ రికార్డు మీరు రాసే ఉంటారు. అందులో 2-3 ప్లాన్స్ రాయమని అంటారు కదా. పీరియడ్ ప్లాన్లో ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అది సబ్జెక్ట్కి చేంజ్ అవుతాయి. సో మీకు బయాలజీకి వేరే ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి, మ్యాథ్స్కి వేరే ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి, తెలుగుకి వేరే ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఫిక్స్డ్గా ఇంత నెంబర్, ఇప్పుడు మ్యాథ్స్కి అయితే 5 ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయని ఉంటుంది. సో పీరియడ్ ప్లాన్లో మనం లెఫ్ట్ వేయచ్చు, అంటే ఒక పీరియడ్ ప్లాన్లో ఇప్పుడు ఏదైనా ఒక స్టెప్ మిస్ చేయొచ్చు అనమాట. ఆ లెసన్లో ఆ ఎకడమిక్ స్టాండర్డ్ లేకుంటే, ఇప్పుడు కనెక్షన్ కమ్యూనికేషన్ ఆ లెసన్లో లేకుంటే అవి లెఫ్ట్ చేసి 3 రాయొచ్చు. బట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఎకడమిక్ స్టాండర్డ్స్ అనేది. ఆ నేమ్స్ చూసుకోండి. పీరియడ్ ప్లాన్ మీరు రెడీ చేసుకొని రాసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ చదవని అవసరం లేదు. ఇంకా మీకు 3rd సెమ్ 4th సెమ్ వచ్చేసరికి ఎకడమిక్ స్టాండర్డ్స్ కూడా బైహార్డ్ అయిపోతాయి. పీరియడ్ ప్లాన్స్ 10 అని 20 అని ఇలా రాపిస్తూ ఉంటారు. ఆ రికార్డ్స్ రాయడం వల్ల ఏమొస్తుందో ఏమో తెలియదు, చెయ్యి నొప్పి తప్ప కానీ. సో నెక్స్ట్ 15th ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ. సో ఇప్పుడు బోధనలో కంటెంట్ కమ్ మెథడాలజీ అనగానేమి అని ఉంది. సో ఇది నేమ్ అంటే న్యూ సిలబస్ వచ్చిన తర్వాత కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది. ఫస్ట్ పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇలా ఉండేనంట, ఇప్పుడు కంటెంట్ కమ్ మెథడాలజీగా మారిందంట. సో అది చూసుకోండి ఆ నేమ్స్ అనేది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర ప్రక్రియలు. గివ్ ఏ ఫ్యూ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర పద్ధతులు మరియు విధానాలు రాయండి. 18th వాట్ ఆర్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్నోవేషన్స్ ఇన్ టీచింగ్ బయాలజికల్ సైన్సెస్. ఉద్భవిస్తున్న ట్రెండ్లు మరియు బోధనలో ఆవిష్కరణలు. అంటే ఇప్పుడు ఐసీటీ టైప్ ఆఫ్ టీచింగ్ వచ్చింది కదా, ఇంకా మీకు 3rd సెమ్లో అయితే ఉంటుంది ఐసీటీ ప్లాన్స్ రాయమని అడుగుతారు. ఐసీటీ అంటే ఏంటి అంటే డీజీగా, అంటే ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళడం కానీ, లేదంటే ల్యాప్టాప్లో స్లైడ్ షో చేస్తూ ఇలా అంటే టీవీలో చూపిస్తూ ఇలా చెప్తారు కదా. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో వచ్చింది, టీవీలో చూపిస్తూ వాటి నుంచి టీచ్ చేస్తే ఇంకా మంచిగా వాళ్ళకి అర్థమవుతుంది అని. సో అదే ఉంటుంది మేబీ ఆన్సరు, చూసుకోండి మీరు. అండ్ ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. మీకు ఇట్లా ఎగ్జామ్లో ఇవి రిపీట్ అయితే కొంచెం కామెంట్లో చెప్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది.
అండ్ ఇంకేదైనా సబ్జెక్ట్ కావాలన్నా, ఇంకేదైనా ఈ వీడియోలో ఏదైనా రాంగ్ ఉన్నా కూడా నాకు చెప్పండి. నేను పాజిటివ్‌గానే తీసుకుంటా. ఏం నెగెటివ్ తీసుకోను. అండ్ ఎవరైనా ఇంకా చదవని వాళ్ళు ఉంటే చదవడం స్టార్ట్ చేయండి. సో, బ్యాక్‌లాగ్ రాస్తామన్న థాట్ పెట్టుకోకండి. ఎందుకంటే బ్యాక్‌లాగ్‌కి మీకు ఒక్క సబ్జెక్ట్ బ్యాక్‌లాగ్ పోయినా గానీ రూ. 700 రూపీస్ కట్టి మీరు రీవాల్యుయేషన్‌కైనా బ్యాక్‌లాగ్ ఫీ అయినా రూ. 700 అప్ టు 2 సబ్జెక్ట్స్ ఉంటే 700. ఇంకా ఎక్కువనే సబ్జెక్ట్స్ ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులే. సో, మీకు మీ ప్రెజెంట్ ఉన్న సెమ్‌కే ఒక 2000 నుంచి 3000 మధ్యలో ఎగ్జామ్ ఫీ ఉంటది. మళ్ళీ రివాల్యుయేషన్ ఫీ 700 అంటే మీకు మోతమవుతది బిల్లు. అందుకని ఆ బ్యాక్‌లాగ్ అన్నది తీసేసి ఎలాగోలా పాస్ అయిపోవాలి అని ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళండి. మీకు చదవకున్నా కూడా మీరు ఆ పట్టుదలతో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోండి. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోండి.